అని చెప్పాడు, పడిపోవడని చెప్పలా. మనకి దేవుడు చెప్తున్నాడు అనారోగ్యం, ఈ సంవత్సరం అంతట్లో కూడా అనారోగ్యం వస్తుంది, వేదన వస్తుంది, లేకపోతే కన్నీరు వస్తుంది, గొడవలు వస్తాయి, ఇంకా అనేక రకాల కలుపు మొక్కలు నీ చుట్టే ఉంటాయి, నీ కనబడుతూనే ఉంటాయి. కానీ నువ్వేమి చేయకూడదు, కంగారు పడకూడదు. నువ్వు కంగారు పడితే నీ జీవితానికే లాస్. హల్లెలూయా. ఆ వరి కొమ్మకి గనక కంగారు పుట్టి నేను నీ పక్కన ఉండను రావు కానీ గనక గక్కున అది పైకి వచ్చేస్తే చచ్చిపోద్దా లేదా? ఆ వరి కొమ్మ ఎదురు చూస్తుంది సమయం కొరకు. వ్యవసాయకుడు వస్తాడు, కలుపుని ఏరేస్తాడు. ఈ రోజున పుట్టున జరుపుకుని ఇద్దరికే కాదు, మీ అందరికి, మా అందరికి దేవుడు చెప్తున్నాడు, సంవత్సరమైన దయా కిరీటాన్ని ఎప్పుడు నీ మీద ధరింప చేసే ఉన్నా. నీ హృదయం మంచి నేలగా ఉంది, నా వాక్యం అనే విత్తనాలు నాటబడుతూనే ఉన్నాయి, నా వాక్యం అనే నీళ్ళు ఎప్పటికప్పుడు నువ్వు పోసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యం వినేసి వెళ్ళిపోయినందు మాత్రాన మనకు కొమ్మ, మన యొక్క ఫలం ఫలించే వారిగా మనమైతే ఉండము.